కవిత లెటర్ ఇష్యూ అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని అన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. 10 ఏళ్లు తెలంగాణను దోచుకొని ప్రజలకు ఏమీ చెప్పలేక లేఖ పేరుతో నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడంలో కేసీఆర్ ఫ్యామిలీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. మై డియర్ డాడీ అంటూనే కేసీఆర్కు కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ లోపల ప్రకంపన సృష్టిస్తున్నాయి. ఇక అసలు వేరు కుంపటి పెడుతోందా కవిత అనేటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. అసలు దీనిపై స్పందించిన మనతో సీనియర్ కాంగ్రెస్ నేత వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే. ఏంది ఎట్లా చూస్తారు కవిత సొంత తండ్రికే లేఖ రాయడము, తన తప్పులను ఒప్పులన్నింటినీ చెప్పడం ఎట్లా చూస్తారు మీరు? ఇది అంత ఒక నాటకం ఆడటం, ఒక కొత్త టైప్ ఆఫ్ ఇది తీసుకురావటం. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు ఏమి లేవు, చేసిన అన్నీ కూడా దీన్ని ఈ పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలంటే ఇది లేఖ అని ఇది పొద్దుగాలితే కలిసి తిరిగేటోళ్ళు, కలిసి వచ్చిన వాళ్ళు పొద్దుగాలేస్తే కౌరించుకుంటూ దండం పెట్టుకున్న తండ్రి దగ్గర తిరిగిన వాళ్ళే కదా. మరి ఇక్కడ ఈ లేఖ రాయటం, అలాగే కూడా లీక్ చేయటం, ఇవన్నీ కూడా ఒక డ్రామా క్రియేట్ చేయటం తప్ప వీళ్ళది ఏమీ లేదు. ఇలా వీళ్ళు దోచుకున్న డబ్బుని ఆ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కోతి పనులు చేస్తానికి ఆ డబ్బుతోటి వాళ్ళకి ఏమి అనేది అర్థం కాక ఈ ఇట్లాంటి వ్యవహారాలు చేసుకుంటూ తిరగటం తప్ప వీళ్ళది లేదు. వాళ్ళది అయిపోయింది. ఆ పార్టీ, ఆ కుటుంబంది పొలిటికల్గా డెత్, దాంతో ఏం లేదు. ఇక వాళ్ళతో ఏం కాదు అనేది క్లియర్. కాబట్టి ఇలాంటి కొత్త నాటకాలతోటి, కొత్త ప్రయోగాలతోటి వాళ్ళు ఎంతసేపు కూర్చొని నలుగురు మేధావులతో కూర్చొని ఇలాంటి అడ్డదారులలో పోయటానికి వెతకటమే తప్ప మీరు 10 ఏళ్లలో ఏం చేసినారో జవాబు చెప్పండి. ఈమె ప్రశ్నించేది అయిపోయింది కదా. ఈమె మళ్ళీ మా నాన్న మంచోడే, చుట్టుపక్కల దొంగలు అని అంటున్నారు. మరి ఆ దొంగలు ఎవరు, కోవటెవరు పేరు చెప్పు, ఓపెన్గా మాట్లాడు, ఓపెన్గా బయటికి రా. అయ్యన్ని వదిలిపెట్టేసి ఎంతసేపు దొంగ నాటకాలు, తెరనక నాటకాలు ఆడుకున్నట్టు ఇలా నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి. ఇదో అలవాటు అయిపోయింది. ఇట్లా దీన్ని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. వీళ్ళు ఎన్ని చేసినా ఇక్కడ మీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చింది. కేవలం తెలంగాణ ఉద్యమం యొక్క సెంటిమెంట్ తోటి మీకు ఇస్తే దాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేసిందంటే మీరు క్షమించరాని నేరం చేసింది. అలా తెలంగాణకు అంత ద్రోహం చేసిండ్రు. 20 ఏళ్ళు వెనుకబెట్టేటట్టు అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసి ఇలా కొత్త నాటకాలు ఆడుతుంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? అంటే ఇదంతా లోకల్ బాడీ ఎన్నికలు, దానికి సంబంధించి సింపతి కొనడం కోసమేనా కవిత ఈ లేఖ రాయడం? కుట్రదారులు ఉన్నారు, పార్టీ బాగుపడాలంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టాలని చెప్పి మాట్లాడడాన్ని ఇట్లా అంత నాటకమే తప్ప వేరే ఏం లేదు. ఇలా వీళ్ళకు దొంగలు ఉన్నారు, నాటకాలు అంటే అక్కడికి ఎందుకు పోయినావు మీటింగ్ కాడికి? మరి మీటింగ్ కాడ పోయి మొత్తం అంతా ఈయనొచ్చేసి లెటర్ 2 వారాల కింద పెట్టాం, అది చేసినాం, ఇది చేసినాం మాట్లాడుతున్నావు కదా. ఎందుకు ఎదురుగా ఓపెన్గా మాట్లాడలేకపోయినావు? లెటర్ రాసుకునే అంత దూరం ఉన్నదా మీ మధ్యలో? నమ్ముతారా ప్రజలు? మీ మధ్యలో తండ్రి కూతుళ్ళు, తండ్రి కొడుకుల మధ్యలో లెటర్ రాసుకునే అంత ఇది ఉన్నదా? రాయటం, లెటర్ వీళ్ళు రాసుకోవటం, దాంట్లో వీళ్ళు లీకేజ్ చేయటం, దాన్ని పట్టుకొని ఇష్యూ చేసుకోవటం, మాకు ఇండివిజువల్ ఐడెంటిటీ. ఇవాళ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇక వాళ్ళు అనుకున్నారు ఒకటే, దోచుకున్న డబ్బును పెట్టి 500, 1000, 2000 ఇచ్చి మందిని పట్టుకురావాలి, నలుగురు చెప్పినట్టు వినాలి, బాబా అనాలి, సపోర్ట్ కొట్టుకోవాలి, పోవాలి. అంతే తప్ప వారిని ఏదైనా చేయమని డబ్బు లేకుండా ఒక మాట ఒక మీటింగ్ పెట్టమని ఏది చేయలేరు దాంట్లో. అంటే ఆ లేఖలో ఒక స్పష్టంగా బీజేపీని ఎందుకు మీరు మాట్లాడలేదు, బీజేపీ మీద ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, వన్ సైడే కాంగ్రెస్నే మాట్లాడారని చెప్పినట్టు. నిజంగా బీజేపీని ఆయన అనకపోవడం ఆ పార్టీకి ఇద్దరి మధ్యన సంబంధం తెలియజేస్తుంది. మొదటికెళ్ళి ఇవన్నీ ఒకటే కదా. ఇలా బీఆర్ఎస్ని, బీజేపీని, బీఆర్ఎస్ని వేరువేరుగా మేము ఏ రోజు చూడలే. వాళ్ళు గతంలో 10 ఏళ్లలో కూడా డిమానిటేషన్ అప్పుడు కానివ్వండి, జిఎస్టీ అప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా దేశంలోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి మేము మద్దతు ఇస్తున్నాం ఫస్ట్ పంపిందే వీళ్ళు కదా ప్రతి దాంట్లో కూడా. మరి ఇలా వేరే ఎట్లయితుంది? ఎందుకంటే ఇద్దరు కలిసినైతే పబ్లిక్ తిరగబడతారు, మళ్ళీ ఇదవుతుంది అని చెప్పి బీజేపీ నిన్న పక్కన పెట్టుకుంటే నా ఉన్నోట్లు పోతారా, నువ్వు దూరమే ఉంటాను వాళ్ళు చెప్పటం, వీళ్ళ పని వీళ్ళు చేసుకోవటం. మొన్న జీరోలు డిపాజిట్లు పోయినాయి, అర్థం కాలే ఇంకా ఎక్కడున్నామనేది, వాళ్ళ స్థాయి ఎక్కడన్నది, ఎక్కడ పోతున్నామనేది. మా దగ్గర మేము కూడా ఇవాళ మేము చేసినన్ని పనులు సంక్షేమ పథకం ఎవ్వరు చేయలే. మేము ఇలా 100 చెప్పుకోగలుగుతాం. సన్న బియ్యం కాడికి మొదలు పెడితే ఏది చేస్తే దానికి సోషల్ మీడియా ద్వారా ఓ దుష్ప్రచారం చేయటం. చూడండి మీరు సింపుల్గా, సన్న బియ్యం ఇస్తే నూకలు అంటాడు, ఆర్టీసీ మహిళలకు ఇస్తే ఆటోలను రెచ్చగొడతాడు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే మాకు 95% వచ్చిన నూకలో 2-3 రానోళ్ళు అంటే దాని నామ్స్ ప్రకారం రాకనోళ్ళు కూడా వాళ్ళు నెగేసి మాట్లాడటం. హైడ్రా అని చెప్పి పెట్టి అది చేస్తుంటే దాన్ని పట్టుకొని పోయి ఒక 4 పేమెంట్ వాళ్ళు బ్యాచ్ దొరికినాయి కదా, పేమెంట్ బ్యాచ్లు వీళ్ళు
ఒక యూట్యూబ్ పెట్టి బయట ఎక్కడ దుబాయ్లో అక్కడిక్కడ నెంబర్లు పెడతారు, వాళ్ళని మాట్లాడిపియటం, వాళ్ళు ఏడ్చినట్టు అక్కడ ఏదో ఆ ప్లేస్లో వాళ్ళ ఇల్లు పోయినట్టు, ఇది బండ బూతులు ముఖ్యమంత్రి గారిని వారి కుటుంబ సభ్యులను తిట్టినట్టు, ఇదంతా ఒక క్రియేటివిటీ నాటకం. వీళ్ళు సినిమాలలో పోతే వీళ్ళకి చాలా డబ్బులు వస్తాయి, అనవసరంగా రాజకీయాలలో ఉండి వీళ్ళు ఇది ఆడుతున్నారు. కానీ మేము ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఢిల్లీ పోయిన ఎట్లాగో ఆస్కార్ అవార్డుకి ఏదైనా వారికి ఆ ఫ్యామిలీ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇచ్చే ప్రయత్నం కూడా మీరు ప్రధానమంత్రిని కలిసినప్పుడు అది కూడా రిక్వెస్ట్ చేయండి ఒకటి అని అడుగుతున్నాను వారిని. ఇది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందన. లేఖ అనేది అంత ఒక బూటకు కావాలనే కేసీఆర్ ఈ కుటుంబం అంతా కూడా ఒక లేఖ ద్వారా లేనిపోని దుర్నపణలు వచ్చే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక డ్రామా ఆడుతున్నారంటూ కూడా నాయని స్పందిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.